మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ లో ఉండే ప్రాబ్లం ఇది. ఏమి ఇచ్చాడంటే ఒక హాలో క్యూబ్ ఉంది, దాని యొక్క సైడ్ 10 సెంటీమీటర్ మెన్షన్ చేశాడు, దాని మాస్ 10 గ్రామ్స్ అని ఇచ్చాడు. ఇనిషియల్ గా వాటర్ మీద ఇలా ఫ్లోట్ అవుతుంది అనమాట. తర్వాత ఏం చేశాడంటే ఒక ఎఫ్ అనే ఫోర్స్ అప్లై చేసి లోపలికి పుష్ చేశాడు, దానివల్ల ఎక్స్ అనే హైట్ మాత్రం లోపలికి వెళ్ళింది అనమాట. అట్ ది సేమ్ టైం వాటర్ కూడా దీని మీద అప్వర్డ్ డైరెక్షన్ లో బయాన్సీ ఫోర్స్ అనేది ఒకటి యాక్ట్ చేస్తూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇలా పైకి కిందికి ఆసిలేట్ అవుతూ ఉంటుంది, ఇలా పుష్ చేసి వదిలేస్తే రైట్. అయితే ఈ ఆసిలేషన్ యొక్క టైం పీరియడ్ మనం ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి. నువ్వు ఎంతైతే ఫోర్స్ అప్లై చేసి పుష్ చేస్తావో బయాన్సీ ఫోర్స్ కూడా అంతే ఫోర్స్ అప్వర్డ్ డైరెక్షన్ లో యాక్ట్ అవుతుంది. ఏమి అంటే ఈ రెండు ఫోర్సెస్ ఈక్వల్ ఇన్ మ్యాగ్నిట్యూడ్ అండ్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్ అన్నమాట. అయితే బయాన్సీ ఫోర్స్ ఫార్ములా ఏమంటే వాల్యూమ్ ఆఫ్ క్యూబ్ ఇన్సైడ్ ద లిక్విడ్ అండ్ డెన్సిటీ ఆఫ్ లిక్విడ్ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. విఇన్ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఇంటూ హైట్ ఇన్సైడ్ ద లిక్విడ్. సో ఏ అంటే s² ఇంటూ ఎక్స్. ఎం వదిలి పంపిస్తే డివైడెడ్ బై అవుతుంది. అప్పుడు ఏ నెట్ ఫార్ములాని ఇలా రాయొచ్చు నువ్వు. దీంతో కంపేర్ చేస్తే ఇది ఏమంటే నెసెసరీ అండ్ సఫిషియంట్ కండిషన్ ఫర్ అన్ ఆబ్జెక్ట్ టు బీ ఇన్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఇక్కడ ఒమేగా² ప్లేస్ లో ఏముందంటే s² ρg బై ఎం. ఒమేగా అంటే 2π/T కాబట్టి టైం పీరియడ్ ఫార్ములా ఇది అవుతుంది. ఇచ్చిన వాల్యూస్ అన్ని నువ్వు సబ్స్టిట్యూట్ చేసి క్యాన్సిల్ చేస్తే టైం పీరియడ్ ఎంత వస్తుంది అంటే 6.28 × 10⁻² సెకండ్స్ వస్తుంది. దీని యొక్క ఆసిలేషన్